శ్రీ సత్యసాయి జిల్లాలో మడికశిర నియోజకవర్గం నిరుద్యోగుల ఉపాధి ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే రాజు తెలిపారు. నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇందులో భాగంగానే త్వరలో గార్మెంట్స్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పట్టణంలో ఇండియన్ డిజైన్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు. దీంతో 3,000 మంది మహిళలకు సాధికారత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గారి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోతో పాటు లోకల్ సమస్యల మీద నాయకులమైన మేమందరము మడకశిరకి ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగ సమస్యను నిర్మూలించే క్రమంలో భాగంగా అదేవిధంగా కర్ణాటక, బెంగళూరు సరిహద్దు ప్రాంతాల్లో వలస వెళ్ళినటువంటి కుటుంబాలని వెనక్కి తెచ్చే దిశగా ఇండియన్ డిజైన్స్ ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తిప్పేశమన్న గారి ఆధ్వర్యంలో భూములు ఇచ్చి పరిశ్రమని నిర్మించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజకీయ కారణాల వల్ల వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి పారిపోవడం జరిగింది. మళ్ళీ ఆ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి త్వరలో ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. దాదాపు 3,000 మంది మహిళలకి సాధికారత లభించేటువంటి అవకాశం ఉంది. మందికి పరోక్షంగా 2,000 మందికి జీవనోపాధి కలుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 7వ తారీఖున యాదవ కళ్యాణ మండపంలో 9 గంటలకి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు, బెంగళూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉపాధి కోసం ఉన్నటువంటి మహిళలందరూ ఆ జాబ్ మేళాలో పాల్గొని జయప్రదం చేయాలని చంద్రబాబు గారి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోతో